సైజును 2 ముక్కలు చేసుకొని సగం ముక్కలు మా మమ్మీ ఇప్పదిస్తుంది, సగం ముక్కలు ఈమె ఇప్పదిస్తుంది. ఇవి షర్ట్స్, ఇవి ప్రింటెడ్ అన్నమాట, పూల్ పూల్ అంగీలు. ఇవి లైన్స్, చెక్స్, మెరుస్తుంది ఎండకి. ఇది ప్లేన్, ఇక ప్లేన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ, సో ప్లేన్ ఎక్కువ ఉంటాయి. మిషన్ తోటి కటింగ్ చేసేసి ఇవన్నీ ఇలా చుట్టూ పెట్టేసుకొని ఏ కలర్ కా కలర్ ఎలా ఇప్పదిస్తానో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేదారేశ్వర్ సౌజన్య. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మరి టైలర్ షాప్ అని చెప్పాను కదా, రెడీమేడ్ షర్ట్స్ రెడీ చేస్తాం అనమాట. రెడీమేడ్ షర్ట్స్ అంటే ఈ టైలర్ షాప్లో లాగా ఒక్కొక్క షర్ట్ కట్ చేసి కుట్టడం ఉండదు, అన్నీ ఒకే సైజు ఉంటాయి కాబట్టి మా అంటే ఒక 2-3 సైజులు ఉంటాయి. అన్నీ ఒకటేసారి కట్ చేసి కుట్టి అమ్ముతాం అనమాట, మా వర్క్ అది. దానిలో భాగంగా అన్ని ఒకసారి కట్ చేసి పెట్టాము ఆల్రెడీ. ఇగో ఇవన్నీ మిషన్తో కట్ చేస్తాం అనమాట. ఇవన్నీ మిషన్ తోటి కటింగ్ చేసేసి ఇన్ని కలర్లు అన్నీ ఒక్క కాడనే ఉంటాయి కదా, మరి ఏ కలర్ కా కలర్ ఎట్లా ఇప్పదీసి కుడతారు అనేది చెప్తాను మీకు. కటింగ్ చేసిన తర్వాతకి ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్, ఇవి ఫ్రంట్, బ్యాక్, ఇవి హ్యాండ్స్ వచ్చేసి ఇవన్నీ, ఈ షోల్డరు, ఇవన్నీ కాలర్కి పెట్టాల్సిన క్లాత్. ఈడ నేను కూర్చుంటా అనమాట. ఇవన్నీ ఇలా చుట్టూ పెట్టేసుకొని ఏ కలర్ కా కలర్ ఎలా ఇప్పదిస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడ 3 సైజులు ఉంటాయి అన్నమాట. నేను సైజు ఇప్పదిస్తున్నాను. మా వాళ్ళు ఇక్కడ 42 సైజు ఇప్పదిస్తున్నారు. ఇట్లా వీళ్ళు ఒక ప్రాసెస్లో ఇప్పదిస్తారు. చేతులన్నీ ఒకసారి ఇప్పదిస్తారు, ఫ్రంట్లో ఒకసారి ఇప్పదిస్తారు. వీళ్ళ మసాజ్ అన్నది ఎట్లా అయిపోయింది. వీళ్ళ ప్రాసెస్ ఏంటంటే, ఏ పార్ట్కు ఆ పార్ట్ ఒక్కొక్కటి కలర్ ఇప్పదీసి మళ్ళీ ఏ పార్ట్కి ఆ పార్ట్ మళ్ళీ ఒక్క దాంట్లో పెడతారు. నేనైతే నా ప్రాసెస్ ఇది, ఇలా లైన్గా పెట్టేసుకున్నా చుట్టూ. నేను ఎలా ఇప్పదీస్తానో చెప్పే ముందు ఫస్ట్ ఒక్క కలర్లలో 3 సైజులు ఉంటాయి కాబట్టి సైజులు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ కటింగ్ చేసినప్పుడే ఇప్పదీసేటప్పుడు నెంబర్స్ రాసుకుంటాం అనమాట. ఇది 38, నేను ఇప్పదీసేది 38 అనమాట, 38 సైజు. ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే షోల్డర్ మీద ఇక్కడ వేస్తాం అనమాట, పైన ఇక్కడ కాలర్ కొట్టేటప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, కుట్టే వాళ్ళకి ఇది ఓహో ఇది 38 అని తెలిసిపోయినప్పుడు వాళ్ళు 38 నెంబర్ వేసేస్తారు ఇక్కడ. సో మనం ఇప్పదీసేటప్పుడు ఫస్ట్ నెంబర్ రాసేసుకుంటాం. ఇట్లా ఫస్ట్ అయితే నెంబర్ రాసుకుంటాం, 38 నెంబర్ రాసే. ఓ ఇది నల్లగా ఉంది, దీంట్లో అవపడతలేదు. ఈ 38 సైజుకి 38 నెంబర్ వేసుకోవాలి. ఈ కట్ట మొత్తం రాయాలి. ఇది మొత్తం 200 సెట్స్ అనమాట. ఒక 38 సైజే 200, 40 సైజులో 200 ఉంటాయి, 38లో 200 ఉంటాయి. మొత్తం 600 షర్ట్స్ నిన్న కటింగ్ చేసాము. ఇవన్నీ ఒకేసారి కట్ చేస్తాం అనమాట కటింగ్ మిషన్తో. కటింగ్ ఎలా చేస్తామో మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. కటింగ్ చేసే వీడియో ఇంకా మంచిగా క్లారిటీగా ఒక వీడియో పెట్టాలని అనుకుంటున్నాము. మా ఛానల్లో డైలీ మా వర్క్కు సంబంధించిన వ్లాగ్స్ మరియు మా సౌజన్య నేను కలిసి చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. మా ఛానల్లోని వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈడి వరకు రాశాను, ఇంకా ఇవన్నీ రాయాలి. చైన్ వస్తుంది 38. ఫైనల్లీ అయిపోవచ్చేసింది. లాస్ట్
అయిపోయాయి. ఓకే. 38 నెంబర్స్ రాయడం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళది ఎంతవరకు వచ్చిందో చూద్దాం మన ఇప్పదీసే ముందు. ఎంతవరకు వచ్చిందండి మీది? వీళ్ళు సగం ఒకసారి ఇప్పదీస్తారు. అంత కన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఇక ఇప్పదీసి ఏ కలర్ ఆ కలర్ ఇలా పెడతాం అనమాట. ఏడదన్నుకుంటా పోయినా ఎట్టున్నాయి చూడరాదు. మళ్ళీ వీళ్ళు చాలా నిమ్మలంగా తీస్తారు. ఇక ఫోన్లు చూసుకుంటా పక్కన ఫోన్ పెట్టుకొని అటు చూసుకుంటా ఇటు ఇప్పదీస్తారు మెల్లగా. నువ్వు ఏ సైజు ఇప్పదీస్తున్నావే? 42. అంటే నేను 38, ఈమె 42, మా మమ్మీ 40 ఇప్పదీస్తుంది కావచ్చు. ఏంది? ఇద్దరు కలిసి అట్లా? ఓహో, ఓకే ఓకే. ఒక్క సైజును 2 ముక్కలు చేసుకొని సగం ముక్కలు మా మమ్మీ ఇప్పదీస్తుంది, సగం ముక్కలు ఈమె ఇప్పదీస్తుంది. నేను మాత్రం ఒక్కనే అన్ని ముక్కలు ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక ఆడ కూర్చున్నాం అనుకో, లైన్గా తీసుకుంటూ రావడమే మన పని. వాళ్ళకన్నా ఫస్ట్ అయిపోతుంది అనుకుంటాం మనది. ఇప్పుడు ఏ కలర్ కా కలర్ ఎలా ఇప్పదిద్దామో చూద్దాం. ఇది ఒక ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్ మీద ఇంకో ఫ్రంట్ అనమాట. ఇది బ్యాక్ అనమాట. ఇది కూడా ఇంకో హ్యాండ్ చేతి. హ్యాండ్ అంటే ఏంటి, చేతులు అంటే ఏంటి? ఏదో అయ్యండి చాక్పట్టి అంటే నెక్స్ట్ జోబ్ అనమాట. షోల్డర్ మీద ఇవి కప్స్. అది మీదేకా? ఈ కిందిది మీదకి, ఇది కిందకి, ఇది బ్యాండ్ కింద. ఇది ఒక షర్ట్ 38 సైజ్. ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఇందులో 3 ఉన్నాయి. 38లో 3 ఉంటాయి, 40లో 3 ఉంటాయి, 42లో కూడా 3 ఉంటాయి. కలర్కి 9 ఉంటాయి అన్నమాట. సక్సెస్ఫుల్ గా ఒక కలర్ కంప్లీట్ అయింది. ఇన్ని తేర్లు ఇప్పేయాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక ఎంత ఫాస్ట్గా ఇప్ప తీసుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. చాలే. అదే ఫాస్ట్ ఇలా ఇప్ప తీసాక తీసుకెళ్ళి వర్క్ అయిపోతుంది. మా వాళ్ళు ఉంటారు మనంగా ఆడతారు. ఫోన్ చూసుకుంటా నెక్స్ట్ ఇవి షర్ట్స్, ఇవి ప్రింటెడ్ అనమాట. పూల అంగీలు ఇటు వరకు ఉంటాయి. ఇవన్నీ ప్రింటెడ్. ఇవి లైన్స్, చెక్స్, అన్ని చెక్స్.
ఈ వైట్ ప్రింట్ చెక్స్. నెక్స్ట్ ఇదొక రకమైన క్లాత్, షైనింగ్ మెరుస్తుంది ఎండకి. ఇది ప్లేన్, ఇక ప్లేన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ, సో ప్లేన్ ఎక్కువ ఉంటాయి. ఇదొక కలర్. ఇవన్నీ ఒకేసారి కట్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఒకేసారి కట్ చేసి ఈ విధంగా ఏ కలర్ ఆ కలర్ డివైడ్ చేసి ఇట్లా కుట్టేస్తాం. ప్రతి సైజు ఏ కలర్ కి ఆ కలర్ విప్పదీసిన తర్వాతకి మళ్ళీ 38, 40, 42 సైజు, ఈ 3 సైజులు సేమ్ కలర్ ఒక్క కాడికి చేరుస్తాం అన్నమాట. ఇది 38, ఈ 40, ఈ 42, ఈ 3 కలర్ కి 3 సైజులు అన్నమాట. అన్ని సేమ్ కలర్ మ్యాచింగ్ చేసిన తర్వాతకి దారాలు చూస్తారు. ఇప్పుడు మా సౌజన్య గారు దారాలు చూస్తున్నారు, మొత్తం చుట్టూ కలర్లు అన్ని పెట్టుకొని దారాలు చూస్తుడు. అయిపోయిందా అండి? అయిపోయిందా? ఏంది? దారాలు చూసాడు అయిపోతాయి. ఏ కలర్ ఆ కలర్ దారం చూస్తాం. చూసిన తర్వాతకి క్లాత్, మా ఇంట్లో కలర్ దారం దొరకకపోతే ఆ క్లాత్ మీద ఈ విధంగా 2 అంటే ఈ కలర్వి 2 దారాలు తేవాలన్నమాట. ఈ విధంగా ప్రతి క్లాత్ మీద ఎన్ని దారాలు తేవాలో చూసుకొని షాప్కి వెళ్ళి తీసుకొస్తాం అన్నమాట. ఇందులో వేస్తుంది చూడండి రాశి. ఈ కలర్ దారాలన్నీ మా ఇంట్లో లేవన్నమాట. ఏంది అట్లా చేస్తున్నాం? అవన్నీ క్రీమ్ దారాలు అంట. ఈ క్రీమ్ దారాలు ఒక డబ్బా తెచ్చేస్తే కథ వాటన్నిటి క్రీమ్ పెట్టేస్తుంది. ఇందులో ఉన్నాయి కలర్లు మా ఇంట్లో దొరకలేదన్నమాట. ఇవి షాప్ దొరికినాయి కానీ ఒక్కొక్కటే దొరికినాయి అంట. మొత్తం 9 అంగిళ్ళకు మేము 3 దారాలు వాడతాం. అంటే ఒక్కొక్కటి దొరికిందంటే మిగతా 2 తేవాలట. 2 దొరికితే 1 తేవాలి, అంతేగా. ఎన్ని తేవాలి అనేది దాని మీద రాసి ఆ కవర్ లో వేసింది. పోయినసారి తెస్తుంది ఇక వాటితో కలిపి అన్ని. పోయినసారి కూడా లేసి పిన్ పంచా అక్కడ ఉంది. పో, నేను కాలర్స్ కట్ చేసుకుంటున్నా లోపల. ఇదన్నమాట మా బిజినెస్ లో ఈ కలర్స్ కి ఏ కలర్ కలర్ ఇప్పదీసి దారాలు చూడడం అనేది ఒక పార్ట్. ఇవి మంత్లీ 2 టైమ్స్ చేస్తాం. ఈ విధంగా అంటే 2 సార్లు క్లాత్ తెప్పించి కటింగ్ చేస్తే 2 సార్లు ఇట్లా జరుగుద్ది ఇప్పదీయడం. ఈసారి కలర్స్ బాగున్నాయి అని అనుకుంటున్నాం. కలర్స్ ఎలా ఉన్నాయి? సరే, మంచి మంచి కలర్స్ వచ్చాయి. షాపుకు సంబంధించిన వర్క్ లో ఒక భాగం గురించి మీకు ఈ వ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా మా బిజినెస్ లో చాలా చాలా భాగాలు ఉంటాయి వర్క్ చేసేటప్పుడు. అవన్నీ ఒక్కొక్క వీడియో మేము అసలు అంటే ఫన్నీ గేమ్స్ ఆడతాం, కానీ ఈ వీక్ లో చాలా వర్క్ ఉండడం వల్ల ఈ వర్క్ నే ఒక వ్లాగ్ చేసాం అనమాట. ఈ వర్క్ నే ఒక వ్లాగ్ లాగా చేసాం. అప్పుడప్పుడు మా వర్క్ కు సంబంధించి మా డే లైఫ్ లో జరిగే కొన్ని ముఖ్యమైన రోజుల గురించి కూడా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా బిజినెస్ ని, మా ఛానల్ ని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నా. ఓకే, బాయ్.